హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్ స్టార్ యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ మనం చూస్తూ వచ్చాం. ఆయనవి ప్రాంక్ వీడియోస్ అయితే సూపర్ డూపర్ హిట్ అనమాట. ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసిన తన జర్నీ ఇప్పుడు లారీ అనే మూవీతో దూసుకుపోతున్నారు. మరి దూసుకుపోతారా లేకపోతే డెఫినెట్గా అక్కడే ఒక పెద్ద బ్రేక్ వేసి లారీలు ఎప్పుడు యాక్సిడెంట్కి లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూస్కి ఇరుక్కుంటూ ఉంటాయి కదా, అలా ఈ మూవీ కూడా కాంట్రవర్షియల్గా లేకపోతే ఆయన ఎప్పుడు కాంట్రవర్షియల్ స్టార్ లాగా ఉంటూ ఉంటారు కదా, అలా ఉంటుందా? పూర్తి వివరాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హీస్ నాన్ అదర్ దెన్ శ్రీకాంత్ రెడ్డి. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్తే మేడం, బాగున్నారా? నేను బాగున్నాను. నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, బాగున్నారా అని. బాగున్నా మేడం. సూపర్, కనిపిస్తూనే ఉన్నారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ రెడ్డి గారు, ఎస్ మేడం, రాయలసీమ బిడ్డ. ఎస్ మేడం. సో అదే పొగరు, అదే హుందాతనం, అదే ధైర్యం అట్లానే ఉందంటారా? ఉంటుంది మేడం. అంటే రాయలసీమలో అందరికీ ఉంటుంది అండ్ కామన్, అది హ్యూమానిటీ ఆస్పెక్ట్ అనమాట, అది బేసిక్ థింగ్. హ్యూమానిటీ ఆస్పెక్టా? ఓకే. సో ఇప్పుడు యూట్యూబ్లో మీరు రచ్చ చేస్తూ ఉంటారు. అసలు మీ వీడియోస్ ఒకప్పుడైతే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయేవి. సో అలానే ట్రెండింగ్లో మీది ఒక వీడియో 2 years బ్యాక్ కూడా వెళ్ళింది, మీరు చేసిన ప్రాంక్ వీడియోస్. అసలు అవి ప్రాంక్స్ అంటారా? ప్రాంక్స్ అంటే చిలిపి అని అర్థం తెలుగులో. చిలిపి అనేది ప్రతి ఒక్కరు చాలామంది చేస్తుంటారు. అండ్ దట్టు పెయిడ్ అనమాట విత్ మై కో స్టార్స్. నేను సెట్ చేసుకున్నా అవి. ఇట్స్ నాట్, నేను చాలా హర్ట్ చేయడం కూడా ఇష్టం ఉండదు నాకు. తోటి మనుషులను కానీ ఎవరినైనా బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. అందుకే రియల్ ప్రాంక్స్ చేయలేదు నేను. రియల్ ప్రాంక్స్ అంటే రోడ్డు పైన తెలియని వాళ్ళని చేస్తారు కదా, చూస్తుంటాం. కానీ అవి ఫన్ ఇస్తాయి కదా, ఏదో కొంచెం అందరికీ అర్థమవుతుంది, హర్ట్ చేస్తాయి కదా. కానీ ఇక్కడ ఆడపిల్లల్ని చూపిస్తూ వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఏముంటుంది చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఎవరు దే ఆర్ ఇంటెన్షనల్ కమింగ్ అండ్ దే ఆర్ యాక్టింగ్ విత్ మీ. మూవీలో ఉండే వాళ్ళే, వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళే. ఇదే దాని మీద పెద్ద కాంట్రవర్సీ కూడా మీ మీద ఉంది కదా, అలిగేషన్స్ కూడా ఉన్నాయి కదా, అమ్మాయిల్ని ఈ విధంగా తీసుకొని వచ్చి ట్రాప్ చేస్తున్నాడు శ్రీకాంత్ అనేసి. పెద్ద పెద్ద పదాలు. ఇట్స్ ఓకే. సో విషయం ఏంటంటే ఏం లేదు మేడం, చాలామంది యాక్టర్ వాళ్ళని హైదరాబాద్కి వస్తారు. చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా, వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు. అంటే దీని గురించి డీప్ డిస్కషన్ ఇఫ్ యూ గో ఆన్, వాట్ విల్ హ్యాపెన్, సంథింగ్ లైక్ ఆడవాళ్ళని అమ్మాయిలను మిస్బిహేవ్ చేయడం అవకాశాలు ఇస్తాయని థింగ్స్ ఉంటాయి. బట్ నా పరంగా అట్లీస్ట్ నేను ఒక వీడియో చేస్తే 1,00,000 2-3 లక్షలు చూస్తారు యూట్యూబ్లో. దట్టు నథింగ్ రాంగ్. జస్ట్ అమ్మాయిని నిలబెట్టి నన్ను లవ్ చేస్తున్నావా, చేయట్లేదా, ఎందుకు లవ్ చేయాలి, కామిక్గా ఫన్నీగా సంథింగ్ వి జస్ట్ డూ, అంతేగాని. అండ్ కొన్ని వీడియోస్లో ముద్దు కూడా పెట్టాను. దట్స్ ఆల్ థింగ్. ఇట్స్ లైక్ సమ్ యాక్టింగ్ సర్ట్ ఆఫ్. అది ఎంత సినిమాటిక్ వేలో చూపిస్తారంటే చూసే వాళ్ళకు కూడా అరే మనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంటే, లవ్ చేస్తే పక్కన అమ్మాయి ఉంటే మనం ఇలాంటి పనులు చేస్తే బాగుండు అనిపించేలాగా చేస్తారు. అది ప్రాంక్ లాగా చేయరు. దానివల్ల ఎంతమంది యంగ్స్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది ఇన్ఫ్లుయెన్స్ అవర్ పీపుల్ హ్యావ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా లైన్స్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు? లేదు, ఉన్నాయి. నేను అనుకోవడం కాదు. దట్స్ లర్న్, దే విల్ లర్న్. ఫస్ట్ చిన్నప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు మేడం. మోరల్ ఆఫ్ ది స్టోరీ అనే డిస్క్లైమర్ తర్వాత ఏమన్నా మీ వీడియోస్ ఎండ్లో చెప్తారా ఇది జస్ట్ ఫన్ కోసమే అని? సరే, ఫన్ కోసం అని అంటున్నారు కదా, మరి అట్లా ఏమన్నా చెప్తారా? చూసి ఇలాంటివి నేర్చుకోకండి అని ఏమన్నా చెప్తారా? ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మేడం. ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కొన్ని వీడియోస్ చేస్తాము, ఉల్లాసం ఉత్సాహం కోసం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, లవ్ అనేది మంచి హిట్ సబ్జెక్ట్ మన చిన్నప్పటి నుంచి ఉత్సాహం కోసం కదా. అలా అని చెప్పి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు అదే లైన్ పట్టుకొని వెళ్ళారు కదా. అవునవును. ఎండ్ లో ఇలా కాదు, ఇలా ఉండాలి అనేది కూడా వాళ్ళు పిక్చరైజ్ చేసి చూపిస్తారు. వందల వీడియోస్ చేసి కూడా అలా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే బిఫోర్ 1940s, 80s, 70s ఆ టైంలో ఏముండేదంటే, 80s అంటే 1980 కాదు, 1819 ఆ టైంలో ఏ ఊర్లో అయితే ఎవరైతే వాక్చాతుర్యం ఎవరికైతే బాగుందో వాడు లీడర్గా ప్రొజెక్ట్ అయ్యేవాడు. ఎవరైతే మాటలు సరిగ్గా మాట్లాడలేరో వాళ్ళు వెనకబడి ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఏం చేసేయాలంటే సొసైటీలో ఉండే కవులు, రాజులు ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగేది, అడిగేవాళ్ళు, అరే ఒక కళాత్మక రూపంలో మెసేజ్, సందేశాత్మక చిత్రాలు అవి ఇవి తీయండి రా అని. అవి తీసేవాళ్ళు. అప్పుడు ఆడేటి, వాటి వల్ల మోటివేషన్ వచ్చింది, స్వతంత్రం సాధించుకున్నాం, గెలిచాము. ఇప్పుడు అందరికీ మోరల్స్, ఇమ్మోరల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. రెడ్ లైట్ వేసి ఆగాలి, గ్రీన్ లైట్ వేసి వెళ్ళాలి అనే క్లారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. పొద్దున్న లేసి ర్యాట్ రేస్ వెళ్ళిపోతున్నారు. అంటే రాకెట్ సైన్స్ వచ్చేసింది, వేరే దేశాలకు ఫ్లై చేస్తున్నాం, అంత అయిపోయింది, నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు కమర్షియల్ ఫీల్డ్, సినిమా అనేది కానీ మీడియా అనేది కమర్షియల్ అయిపోయింది. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ శాటిలైట్ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ వాట్ దే డూ, దే విల్ పుట్ థంబ్నెయిల్స్ లైక్ మ్యాటర్ ఓపెన్ చేస్తే నథింగ్, లోపల ఏముండదు, పైన థంబ్నెయిల్ వేరేగా పెడతారు. దేనికి? ఇట్స్ ఆల్ బికమ్ బిజినెస్ నౌ. సో వాట్ హ్యాపెన్ అంటే పర్వాలేదు, థంబ్నెయిల్స్ వేరు, లోపల మ్యాటర్ వేరు, కొంతవరకు పర్వాలేదు. దిస్ ఇస్ ఆల్. మోరల్స్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది సబ్జెక్టు. సో వీఆర్ గోయింగ్ ఎవ్రీవేర్ లైక్ ఏ కమర్షియల్, జస్ట్ టు అట్రాక్ట్ ద ఆడియన్స్. అదే మోరల్ డిస్క్లైమర్ ఇమ్మంటున్నారు కదా, అదేనో ఆల్రెడీ ఈ పెయిడ్ ప్రాంక్స్, దిస్ ఆర్ నోన్ గర్ల్స్ అని మేము చెప్తున్నాం కదా. అండ్ అది చేసే
నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను, కొంతమందికి జాబ్లు ఇచ్చాను. సరే పెయిడ్ అని చెప్తున్నారు సరే, అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పొచ్చు కదా, ఎంతో మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు పిల్లలు అని, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీరు చెప్పండి, ఇవి జస్ట్ చూడడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి అనేది మీరు చెప్పండి. అది కూడా why can't you feel like డిప్రెషన్ లోంచి బయటికి వస్తున్నారు ఇవి చూసి? ఇవి చూసే లవ్ చేసి డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ లు చేస్తున్నారు. డోంట్ థింక్ లైక్ దట్, దే ఆర్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. మనం ఓకే, ఇది నేను నా వీడియోస్ కి కింద చాలా చోట్ల బెస్ట్ కమెంట్స్ వచ్చాయి. దేర్ ఆర్ సో మెనీ బెస్ట్ కమెంట్స్. అండ్ అవే కాదు, నేను కొన్ని హెల్పింగ్ వీడియోస్ కూడా చేశా. ఒక 50 అవి చాలా బాగున్నాయి, డెఫినెట్లీ చాలా 50 నుంచి 60 హెల్పింగ్ వీడియోస్ చేశా. మీరు వెనకాల పెట్టి డెఫినెట్లీ అవి చాలా చేశాను నేను. కానీ అవే ఎక్కువ చేసింటే బాగుండేది కదా, ఎక్కువ రేషియో. దట్స్ వాట్ కమర్షియాలిటీ. పొద్దున్న లేచిన నుంచి ర్యాట్ రేస్ ఎక్కువైంది ప్రతి ఒక్కరికి. ఏదో రెండుసేపు చూసామా, ఎంటర్టైన్ అయ్యామా, వెళ్ళిపోయామా, ఇలా ఉంది తప్ప వాళ్ళ ఫాలో అవుతున్నారా అంటే అది ఇండివిజువల్ మొరాలిటీ అండ్ దట్ ఈస్ ఆల్సో 18+ అని సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ నో ఎవ్రీథింగ్. అండ్ పేరెంటింగ్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లలకి పేరెంటింగ్ అని ఉంటుంది. ఇలాంటి వీడియోస్ పెడుతూ పేరెంటింగ్ నేర్చుకోవాలని పేరెంట్స్ కి చెప్తే ఏంటండి? నో గివింగ్ ఫోన్ అన్నమాట. చిన్నపిల్లలకి ఇవ్వదని మీరు ఇవ్వద్దు కదా ఫోను. చిన్నపిల్లలకి ఎవరండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పర్సనల్ మొబైల్స్ ఉంటాయి, ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారు? దట్స్ వాట్ లర్నింగ్ ద పేరెంటింగ్. దట్స్ వై మనం ఎందుకంటే ప్రతిదీ అవగాహన లేకుండా జీవిస్తుంటాం. హ్యావ్ సమ్ క్రిటికల్ ఐడియా వాట్ ఈజ్ వాట్ అనేది ఐడియా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నాం, ఒకే ఫోన్ ఉంది ఇచ్చాం, ఇవన్నీ మామితో వస్తే ఎట్లా? ఇట్స్ ఎంటర్టైన్మెంట్. కరాటి కళ్యాణి గారే మీ మీద పెద్ద యుద్ధం చేశారు. మీరు నాకు చెప్తున్నారు, నేను అదే చెప్తున్నాను అని అంటారా? సరే, అది ఇప్పుడు మనం మీ మూవీ ప్రమోషన్ కోసం మాట్లాడుకుందాం. అయితే మూవీ ఎలా ఉండబోతుంది? మీ యూట్యూబ్ లో వీడియోస్ లాగా ఉండబోతున్నాయా, లేకపోతే కొంచెం ఏమన్నా అడుగు ముందరికేసి కమర్షియాలిటీయే కాదు, శ్రీకాంత్ రెడ్డి అంటే ఈ జానర్ కూడా ఉంటుంది అనేది? ఇంకా కమర్షియల్ పరంగా మాట్లాడితే, బట్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ సెక్సువాలిటీ, అడల్టరీ టాల్. మూవీ అంటే ఉల్లాసం, ఉత్సాహం అని నా అభిప్రాయం. మూవీ అయినా ఏదైనా సినిమా అయినా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్ ఎవర్ వి సర్వ్, వాట్ వి డూ, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సర్వ్ చేస్తాం. సో ఆ ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు కాబట్టి సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం. ఇప్పుడు మీరు బీర్ తాగే అనుకోండి, ఇంత బ్లిస్ వస్తుంది. 2 బీర్లు తాగితే ఇంత వస్తుంది, 3 బీర్లు అయితే ఇంత వస్తుంది. నా సినిమా చూసి ఇంత బ్లిస్ వస్తుంది, అంత ఎనర్జీ వస్తుంది. ఏదైనా సాధించాలి, మీ వీడియోస్తో కూడా వచ్చేది అదే కదా, ఏదైనా సాధించాలనే తపన వస్తుంది. అండ్ హీరోకి ఒక మోటివ్ ఉంది సినిమాలో. కుటుంబ కథా చిత్రం, 3 hours నాన్ స్టాప్ అడ్రినలిన్ రస్ అనమాట నా సినిమా. చాలా సూపర్ ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది, కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, ప్రాపర్ సినిమా. యూట్యూబ్ ఈజ్ డిఫరెంట్. కామెడీ ఏమన్నా యాడ్ చేశారా? కామెడీ ఉంది, కామెడీ కూడా ఉంది, చాలా బాగుంటుంది కామెడీ. క్లీనర్తో ఉంటుంది, లారీ ఉంది కదా, లారీ నేను డ్రైవర్, తను క్లీనర్. అంటే నేను డ్రైవర్ కాదు, హ్యావ్ డిఫరెంట్ షేడ్స్ ఇన్ ద మూవీ, గ్రే క్యారెక్టర్ లైక్ అలా ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా గొప్ప కథ, చాలా పెద్ద కథ. పోస్టర్లు వెనకాల చూసినట్టయితే అది కొంచెం ఏదో సినిమాలో హీరో హీరోయిన్ ని చూసినట్టే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే నేను ఆ బ్రాడ్, నేను ఆ లుక్ ఉన్నా కాబట్టి యూ మే ఫీల్ సిమిలర్. ఆర్టిస్టులు అందరూ అలానే కూడా మీ గొప్పతనమే చెప్పుకుంటున్నారు. నా గొప్పతనం చెప్పట్లేదు, మీరు అలా అనిపిస్తుంది. మీరే కదా నా పోస్టర్ గురించి చెప్పారు. యు ఆర్ లుకింగ్ డామ్ గుడ్. అండ్ నేను మీరు రాగానే కూడా చెప్పాను, పర్సనలీ యు ఆర్ గుడ్ పర్సన్. కానీ ఈ వీడియోస్ వల్ల ఎందుకు ప్రాజెక్ట్ అలా అవుతుంది. దట్స్ వాట్. అంటే లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఈ ప్రొసీజర్ సినిమా ఇదంతా ఎలా వచ్చిందంటే 1 minute జస్ట్ హైదరాబాద్ యాక్టర్ వాళ్ళని వచ్చాను, అవకాశాలకు ప్రయత్నం చేశాను, ఎవరు ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వాలంటే ఇది కమర్షియల్ ఫీల్డ్, మనం మీద డబ్బు పెట్టాలంటే మనం కొంచెం ఫేమ్ ఉండాలి, లేదా ఏదైనా సాధించి ఉండాలి. నాకు అర్థమైంది. సాధించాలంటే ఏం చేయాలంటే ఏదైనా యూట్యూబ్లో వీడియోలు చేయాలి, లేదా ఫేమ్ అవ్వాలి, లేదా మనకు తెలిసిన వాళ్ళనే ఉంటే వాళ్ళు అవకాశాలు ఇప్పిస్తారు సినిమాలో అని అర్థమైంది. సో బిత్తిరి సత్య గారు బాగా కామెడీ చేసేవాళ్ళు అప్పుడు, మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్ అట్లా కామెడీ చేసి జనాల హృదయాలు దోచుకుందాం, ఒక యాక్టర్ అవ్వచ్చు కదా అని ఆలోచించాను. కానీ నా టైర్ నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు. దెన్ వాట్ ఐ డూ, అది అయిపోతానే జరిగింది ఏంటంటే అప్పుడు ఏం ట్రెండింగ్ ఉంది, ప్రాంక్స్ ఉన్నాయి, లెట్స్ ట్రై వన్స్ అని స్టార్ట్ చేసే, తెలియకుండా చేసా, హానెస్ట్ చెప్తున్నా, తెలియకుండా చేసేది. బట్ ఇట్ హ్యాపెండ్ సడన్లీ అండ్ వాక్ చేత అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. 7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. అప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు, సార్ నాకు 7 లక్షలు, 4-3 గుర్తుపడుతున్నారు 10 మందిలో, ఇప్పుడన్నా అవకాశం ఇయ్యండి రా అంటే ఒక్కడు కూడా ఇవ్వాలి. అప్పుడు ప్రొడ్యూసర్ వచ్చాడు సినిమా తీద్దామని, నాతో డబ్బులు పెట్టించాడు. తను డబ్బులు పెట్టి ఎగ్గొట్టి సినిమా చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ సినిమా కొత్తపేట గ్రామం, అది పక్కన ఉంది, అది ఎప్పుడైనా తీస్తా, దాంట్లో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ అది అయిపోయింది. దెన్ ఐ లర్న్డ్. సో ఎవరిని నమ్మద్దు, ముందు కాళ్ళ మీద నిలబడాలి, ఫస్ట్ ఫేమ్ తెచ్చుకోవాలి, డబ్బు కూడా పెట్టాలి అని నేను కొంచెం బయట నా బిజినెస్ చిన్న ఉన్నాయి, అవి కొంచెం సేవ్ చేశాను. అండ్ యూట్యూబ్, ఫేస్బుక్లో 1 crore అబౌవ్ సంపాదించాను 2 years కష్టపడి. అది కూడా విచ్చలవిడిగా కష్టపెడితే అయిపోద్ది, బట్ ఐ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. ఆ మనీనే ఇప్పుడు నేను ఈ సినిమాకి 2 కోట్లు పెట్టాను. ఆ 2 కోట్ల రూపాయలు కృష్ణానగర్లో ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు పంచాను. నేను నా దగ్గర ఎంప్లాయీస్ చాలా మందికి ఇచ్చాను. ఫేమస్ టెక్నీషియన్స్ ఎవరైనా యూజ్ చేసుకున్నారా? ఫేమస్ లేదు, ఫేమస్ పెడితే ఈ సినిమా 9 నుంచి 15 కోట్లు అవుతుంది ఈ సినిమా తీయాలంటే. ఆ కథ, ఆ స్కేల్ అటువంటిది. ఫేమస్ టెక్నీషియన్స్ దే ఆర్ డిమాండింగ్ సో మచ్. అప్రోచ్డ్ ఫర్ మ్యూజిక్, అప్రోచ్డ్ ఫర్ డిఫరెంట్ కెమెరా, ప్రతిదానికి అప్రోచ్ అయ్యాము. బట్ దేర్ డిమాండింగ్ ఇస్ డిఫరెంట్, ఆర్టిస్టులు కూడా. సో అందువల్ల నేనేం చేశానంటే ఇంకా నేనే చేసుకోవాలి అని చెన్నైకి వెళ్ళాను, డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాను. బిఫోర్ కమింగ్ యూట్యూబ్ ఐ లర్న్ డైరెక్షన్ కోర్స్ ఇన్ చెన్నై లయోలా కాలేజ్. మీ క్వాలిఫికేషన్ చెప్పండి ఒకసారి. నాది బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ. తర్వాత
బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదివిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వీళ్ళ ఇలా అంతా తిరిగాను ఇండస్ట్రీ డైరెక్షన్ అప్పుడు డైరెక్టర్ అవ్వాలని. మళ్ళీ దెన్ ఐ వెంట్ బ్యాక్. ఇక్కడ లైఫ్ లేదురా, ఇది దిస్ ఈజ్ లైక్ అట్రాక్టివ్గా ఉంది కానీ వొలటైల్గా ఉంది, అవ్వట్లేదు, పిల్లలు కూడా ఎవరు ఉంటే అనిపించింది. దెన్ ఐ వెంట్ బ్యాక్ వెళ్ళి నేను మెడికల్ బిజినెస్ పెట్టాను చిన్నది. అండ్ కొంచెం సంపాదించాను అక్కడ కూడా కొంచెం బాగా సేవ చేశాను. విలేజ్లో ఉంటారు కదా, విలేజ్లో డే అండ్ నైట్ చిన్న మెడికల్ యాజ్ వెల్ చిన్న హాస్పిటల్ టైప్. ఏ ఊర్లో? బద్వేల్, మా ఏరియాలో కడపలో. అక్కడ కూడా నేను ఐ డిడ్ మై సర్వీస్, కొంచెం బాగా సర్వీస్. అక్కడంతా కొంచెం ఎత్తిపోత ప్రజలు అనమాట. శ్రీశైలం ప్రాజెక్ట్లో ఎత్తిపోయి అక్కడ భూములు ఇక్కడ వచ్చి చేరుకున్నారు వాళ్ళందరూ. అక్కడ నేను ఒక మెడికల్ నాది పెట్టి ఐ వాజ్ సర్వింగ్ డే అండ్ నైట్ బికాజ్ అలా ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి సింగిల్గా సర్వ్ చేసి కొంచెం సంపాదించాను. దెన్ స్టిల్ నాకు పెద్దది ఏదో ఈడే ఉండిపోతాం మా లైఫ్ ఏంటని. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ వాజిరామ్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. సివిల్స్ ప్రిలిమ్స్ రాశాను, ఒకసారి వచ్చింది, మెయిన్స్ పోయింది. దెన్ ఒకసారి రాస్తేనే రాలేదని ఐ ఫీల్ నాకు రాకపోవడం ఏంటి అని లీవ్ ఇట్. దాని మళ్ళీ నాకు సినిమా పైన వచ్చింది. దెన్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈసారి ఇది మొదలు చెన్నైకి వెళ్ళి కోర్స్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. యూట్యూబ్ జర్నీ ఎన్ని ఇయర్స్ మీది? యూట్యూబ్ జర్నీ 2020 జూన్లో స్టార్ట్ చేశాను. 14. ఇట్స్ బీన్ 4 years. ఇప్పటి వరకు 4 ఏళ్ళు అయింది. సో 4 yearsలో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 years బ్యాక్. 2 years వీడియోస్ చేశాను. 4 yearsలో మిగిలిన 2 yearsలో కొన్ని వీడియోసే చేశాను, తక్కువ చేశాను. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో మీరు చేసిన తక్కువ వీడియోస్లో కూడా మీరు బాగానే రెవెన్యూ లైక్ డబ్బులు మాత్రం బాగానే ఇట్స్ బికాస్ ఆఫ్ 2 platforms, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. ఇండివిజువల్గా యూట్యూబ్ అంటే అయ్యే వచ్చేది కాదు, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వల్ల వచ్చింది. ఇంకా నాకు యాడ్స్ వచ్చాయి, బెట్టింగ్స్ అవి ఇవి. ఇఫ్ ఐ కుడ్ నేను చేసింటే కనుక చాలా వచ్చేది నాకు మనీ. బట్ నేను చేయలేదంటే ఐ ఫీల్ లైక్ కరోనా వచ్చినాంచి నాకు హ్యూమన్ వాల్యూ తెలిసింది, నాకు అనిపించింది యాజ్ అ పర్సనల్గా. అంటే వాళ్ళ టైం కానీ మనీ కానీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతోమంది మనల్ని నమ్మి మన వీడియోలు ఏదో సరదాగా చూస్తుంటారు. బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం ఇష్టం లేక చేయలేదు అని 4 చేసా బెట్టింగ్లు. మళ్ళీ స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో ఒక 4 బెట్టింగ్ యాప్స్ చేసా. వాటిల్లో కూడా చెప్పాను, నేను ఇది డబ్బు కోసం చేస్తున్నా, డబ్బులు అయితే వాళ్ళు ఇవ్వరు 200%, మీరు చేయొద్దండి అని లాస్ట్లో నేను వాయిస్ చెప్తా. ఇది వాళ్ళకి అర్థం కాదు. బాగా చెప్పారు. మరి ఈ వీడియోస్లో కూడా కొంచెం డిస్క్లైమర్ ఇస్తే బాగుండేది కదా. అది డబ్బు సంబంధించింది, ఇది ఫ్రీగా చూస్తారు. రైట్, ఇది ఫ్రీగా చూస్తారు వీడియో, అది డబ్బు సంబంధించింది. వెరీ నైస్. సో వాళ్ళు నన్ను ఏదో నమ్మి చూస్తున్నారని అంటే నేను నిజంగా చెప్పింది ఇది. మరి వాడికి అర్థం కాదా అంటే అక్కడ హిందీ వాడు ఏజెంట్ ఇచ్చేవాడు, నాకు బెట్టింగ్ ప్రమోట్ చేయని వాడు ఇస్తాడు. ఇందాక కూడా మెసేజ్ వచ్చింది, ఐ డూ బెట్టింగ్ 25,000 ఇస్తామని. ఇందాక కూడా వచ్చింది మెసేజ్. అంటే లైక్ వాళ్ళకి తెలియదు, తెలుగు రాదు. సో నేను తెలుగులో చెప్తా వీళ్ళకి, అరే బాబు ఆడద్దంట పోతాయి, నేను డబ్బు కోసం చేస్తున్నా అంట. అట్లా కొన్ని 4 చేశాను. బట్ 2 years అయింది చేయక బెట్టింగ్, చేయను, వేస్ట్ ఆఫ్ టైం. రైట్, కమింగ్ బ్యాక్ టు మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? తను కూడా యూట్యూబ్లో కానీ లేకపోతే వెబ్ సిరీస్లో కానీ ఎక్కడైనా చేసిందా? లేదు మేడం, హిందీ అమ్మాయి. పేరేంటి? చంద్రశిఖ శ్రీవాస్ అని, చాలా హంబుల్, డెడికేటెడ్, వెరీ గుడ్ గర్ల్. షీఈస్ లుకింగ్ క్యూట్, లైక్ క్యూట్ అంటే సెట్ అవుతుంది. అంటే లారీ డ్రైవర్ వైఫ్ క్యారెక్టర్, సాలిడ్గా కొంచెం గట్టిగా ఉండాలి అమ్మాయి, అంటే భుజం మీద కథ మోయగలగాలి అని అమ్మాయిని పెట్టుకున్నాను నేను. తెలుగు వాళ్ళు చాలామందిని అడిగాను, కాఫీ షాప్లో పిలిచాను, చాలామంది రావడం, నన్ను అవమానించడం, వెళ్ళిపోవడం, నువ్వు సరిపోవు, నీతో కొత్త హీరోవి, నీతో మేము చేయడమా, డైరెక్ట్ మేము పెద్దవాళ్ళతో చేస్తాం. అట్లా చాలామంది కాఫీ షాపులకు వస్తారు తెలుగు హీరోయిన్స్, రావడం అట్లా అనడం, వాళ్ళు వెళ్ళిపోవడం. వాళ్ళు మళ్ళీ నాకన్నా ఫేమ్ కూడా తక్కువే. తర్వాత ఇన్స్టాగ్రామ్లో యాక్టర్ అని పెడతారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, వాళ్ళకు కూడా మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా అదే. ఎవరు కొన్ని పేర్లు చెప్తారా? మాకు తెలుసా, మేము చూస్తూ ఉంటామా? అందరూ చూస్తుంటారు. బట్ ఐ డోంట్ వాంట్ మేక్ దెమ్ ఫేమ్. జస్ట్ ఏమండి యాక్టర్ అని పెట్టారు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ అని స్క్రిప్ట్ సినాప్సిస్ అన్ని పెడితే వాళ్ళు నో రెస్పాన్స్. అంటే లైక్ పార్ట్ టైం యాక్టర్ లాగా, నాట్ ప్రొఫెషనల్. హిందీ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు రీజన్ ఇదే. 5 మంది అమ్మాయిలు వచ్చారు కాఫీ షాప్కి, మాట్లాడారు, కలిశారు, నా కాఫీ తాగారు, పైగా నన్ను అవమానించి నువ్వు కొత్త హీరోవి, బచ్చాగాడివి అంటే ఎట్లుంటుంది? మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు కావంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చే, పెళ్ళిళ్ళు కావంటే మరి యువత చేసిన అదే కదా, నాతో ఏంది? సో ఐ ఫీల్ లైక్ అలా అనిపించింది. సో నో ప్రాబ్లం. ఇంక నేను ఆగస్ట్లో షూట్కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాం, కథ రాసుకున్నాం, వచ్చాం. స్టోరీ అంతా మీ ఓన్ స్క్రిప్ట్ మీరు ఒక్కరే రాసారా? నేను రాయలేదు, మా కెమెరామెన్ రాశాడు కథ. నేను ఐడియా కంప్లీట్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? హీఈస్ ఎ గుడ్ గా, వెరీ గుడ్ గా. ఈ మూవీ ఎంతలా వచ్చిందంటే హీఈస్ ద మెయిన్ బిహైండ్ మీ. నా తర్వాత అతనే. అంటే మూవీస్ లో వర్క్ చేశారా ఇంతకు ముందు? హీ డిడ్ సో మెనీ చాలా చేశాడు. ఐ డోంట్ నో ప్రాపర్ నేమ్స్ అండ్ ఆల్, బట్ హీ డిడ్ సో మెనీ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఒక 20 చేశాడు. అండ్ గ్రేట్ కెమెరామెన్, హీ హాస్ అ గ్రేట్ ఫ్యూచర్, చాలా గొప్ప మనిషి. రైట్. అండ్ ఇంకా కాస్టింగ్ అంతా ఎవరు మనకు తెలుసు? కాస్టింగ్ అంతా కొత్త వాళ్ళని తీసుకున్నాను. కృష్ణ అన్ని అంటే పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఇక్కడ ఉండాలి చిన్న సినిమాలో చేసే వాళ్ళని, దే డిమాండ్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు క్యారవాన్స్ అని, పర్మిషన్స్, సో వాళ్ళు ఒకరు వస్తే 4 రావాలి వాళ్ళతో పాటు, ఒక మేకప్ మ్యాన్, ఒక హెయిర్ స్టైలిస్ట్, ఇవన్నీ. ఈ సినిమాకి
దీన్ని తీసేంత డబ్బు నా దగ్గర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇన్ లిమిటెడ్ బడ్జెట్. సినిమా ఆగిపోకూడదు. మళ్ళీ ఈ కృష్ణాగల అనుభవాలు చూస్తున్నా. ప్రతి ఒక్క డైరెక్టర్ అన్న సినిమా అయిపోయింది, హీరోయిన్ హ్యాండ్ ఇచ్చింది, బడ్జెట్ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చాడు, ఎడిటర్ హ్యాండ్ ఇచ్చాడు, ఇట్లా సోర్సెస్ చెప్తుంటారు. ఇవన్నీ అనుభవాల్లో అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. కృష్ణాగలో టీలు తాగుతా, వాళ్ళతో ఇంత మాట్లాడతా. ఆ అనుభవాలు నాకు అర్థమైందంటే ఏ ప్రాబ్లం అయినా సినిమా అయిపోద్ది. సో ఇట్ హ్యాస్ టు బీ ఇన్ మై లిమిట్స్. ప్రతిదీ నా కంట్రోల్లో ఉండాలి. అందుకే నేను అన్ని పేర్లు వేసుకున్నాను, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అని. ఎందుకు చేసినంటే చేసినాను, నా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ చేశా. హానెస్ట్గా చెప్తున్నా, ఈ సినిమాని పెద్ద హీరో చేస్తే సపోజ్ 200 నుంచి 500 కోట్లు పెట్టి చేస్తారు వాళ్ళు. అంత పెద్ద వ్యాస్ట్ ఉన్న కథ, అంత స్కేల్ ఉన్న కథ. అంటే 2 కథలు, ఈ సినిమా 2 కథలు కలిపాం, చాలా పెద్ద కథ. అండ్ అంత బడ్జెట్ కూడా అవుతుంది, అంత బాగా తీయాలి కూడా. అంత బడ్జెట్ నాకు లేదు, కానీ నేను ఈ కథ తీయాలి, ఫస్ట్ కథ ఇదే తీయాలి. ఎందుకంటే నేను ప్రభాస్ అంటే నాకు ఇష్టం చాలా. ఆయన సినిమాల్లాగా ఆయన స్కేల్లో ఎదగాలని కోరిక. కష్టపడితే అవుతారు ఎవరైనా, కష్టపడాలి, ఊరికి అవరు. సో అది చేయాలంటే అటువంటి కథలే చేయాలి. సోషల్ అపీల్ కానీ, గ్రాండియర్ అపీల్, ఇండియా వైడ్ అపీల్ ఉన్న, యూనివర్సల్ అపీల్ ఉన్న కథలు చేయాలి. లారీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లలకి తెలుసు, సౌత్ నార్త్ అందరికీ తెలుసు. సో అటువంటి కథే చేయాలి. చిన్న లవ్ స్టోరీ అంటే నా ప్రాంక్తో సమానం. ఇప్పుడు చిన్న లవ్ స్టోరీ చేసామనుకో, ప్రాంక్తో సమానం. అంటే అంతే, ఆడట్లేదు, జనాలు కూడా చిన్నగా చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను రఫ్ అండ్ టఫ్ టైప్. నాకు యాక్షన్ అంటే ఇష్టం. యాక్షన్ సినిమాలే ఆడుతున్నాయి కూడా అని నాకు ఈ నడుమ కమర్షియల్గా నాకు అర్థమైంది. ఈ లవ్ స్టోరీలు అంటే చాలా డెలికేట్గా తీయాలి, చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ తీయాలి, చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ పెట్టాలి. టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా డెలికేట్. నా మైండ్ డెలికేట్ కాదు, నాది రఫ్ అండ్ టఫ్. సో నాకు ఇది సెట్ అయింది. అండ్ దిస్ గివ్స్ మీ ఫ్యూచర్ అనిపించింది. ఐ ఇన్వెస్టెడ్ మై టైమ్ అండ్ మనీ ఇన్ దిస్ ప్రజెంట్. సో అట్లా యూట్యూబ్ యాక్షన్ ఎక్కువ ఉంది అని మీ మాటల్లో అర్థమవుతుంది. మరి ఆపోజిట్ పర్సన్ ఎవరు విలన్? ఆపోజిట్ పర్సన్ రాకీ బాయ్ అని ఐ గాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఈస్ ద వెరీ గ్రేటెస్ట్ యాక్టర్. సో అందరూ అప్కమింగ్ యాక్టర్సే ఉన్నారు అన్నమాట. అందరు అప్కమింగే. గ్రేటెస్ట్ యాక్టర్ ఐ నెవర్ సీన్. తెలుగు సినిమాలో కూడా నేను చూడలేదు. విక్రమ్ అంత లాంటి గొప్ప నటుడు అతను. చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. హిట్ ఇట్ వెల్. నేను టైం ఇవ్వలేదు తనకి. అంటే యాక్చువల్గా ఈ సినిమాని షూట్ చేయాలంటే 70 నుంచి 200 డేస్ పడుతుంది. మినిమం 70 లేదా 200 డేస్. నేను 22 రోజుల్లో షూట్ చేసే సినిమాని. సో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో? ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఒక 20 ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్ ఒక రౌడీలు అయితే కనుక ఒక 600 నుంచి 500 మంది ఉంటారు రౌడీలు. 3 గంటల సినిమా. ఫ్యామిలీ, కుటుంబం, లవ్, కామెడీ, ఫన్, గ్యాంగ్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. విలేజ్ డ్రామానే. మళ్ళీ విలేజ్ అంటే విలేజ్ కాదు, ఇట్స్ లైక్ మాస్ మోడర్న్ స్టైలిష్లో ఉంటుంది. అండ్ యాక్టర్లు వచ్చేసి కృష్ణానగర్లో ఎప్పటి నుంచో అవకాశాల కోసం ప్రయత్నం చేసే కొత్త వాళ్ళని, అంటే ఆల్రెడీ చాలా సినిమాల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళని నేను ముందు నిలబెట్టాను. అండ్ ఈ డబ్బుతో నేను ఇట్లా సినిమా చేశాను. ఓకే. అయితే ఇప్పుడు స్లాంగ్ మీద చాలా బాగా వెళ్తోంది, తెలంగాణ స్లాంగ్ కానీ ఆంధ్ర స్లాంగ్ కానీ. మరి మీరు రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి రాయలసీమ స్లాంగ్ యూజ్ చేశారా అన్ని క్యారెక్టర్స్కి? లేదు మీరొక్కరే అలా మాట్లాడి మిగతా మూవీ అంతా ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు? అంటే ఇవి క్యారెక్టర్స్, కథలు కూడా ఆ ఊర్లో కొంతమంది వచ్చి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు వేరే ప్లేసెస్ నుంచి. వాళ్ళ నేటివ్ ఊరు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు మీరు? చిత్తూరు మన కడప రాయలసీమ స్థాయిలోనే ఉంటుంది. రంగపట్నం అని క్రియేటెడ్ లేని యూనివర్స్ని క్రియేట్ చేసాం. ఆ స్టైల్లో చేసాము. యాక్టర్లు ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది నెల్లూరు మాట్లాడతారు. అండ్ నార్త్కి వెళ్తాం. లారీ నార్త్కి వెళ్తుంది, బాంబేకి వెళ్తుంది, కర్ణాటక వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది. అక్కడ వాళ్ళ స్లాంగ్, తమిళ లాంగ్వేజ్ వస్తుంది. అందరినీ కవర్ చేశారు మీరు. దట్స్ వై పాన్ ఇండియా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీలో చేసాం లారీ సినిమాని. ఓ పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్. మార్కెట్ కూడా అయింది. కన్నడలో మార్కెట్ అయింది, తమిళ్లో అయింది. అండ్ ఇప్పుడు తెలుగులో ఓన్గా రిలీజ్ వెళ్తున్నాము. అండ్ రిమైనింగ్ బెంగాలీలో కాలేదు స్టిల్. ఆ సాంగ్లు అయితే శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు 3 సాంగ్లు రిలీజ్ చేసాము. 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసాము. 15 సాంగ్స్ ఎలా వెళ్తున్నాయి? ఎన్ని రోజులైంది రిలీజ్ చేసి? ఒక ఎవ్రీ వీక్ 3 వీక్స్ నుంచి రిలీజ్ చేస్తున్నాము. నాది మ్యూజిక్ ఛానల్ కాదు, నాది ప్రాంక్ ఛానల్. సో ఇట్స్ గోయింగ్ వెల్. బాగానే ఛానల్లోనే రిలీజ్ చేసి నా మ్యూజిక్ వెళ్ళాను, ఈ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాను. వాళ్ళు ఫ్రీగా అడుగుతున్నారు, నువ్వు కొత్త మ్యూజిక్ డైరెక్టరు, కొత్త సింగర్స్, కొత్త సినిమా, అంత బచ్చగాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చేయండి అంటున్నారు. అసలు ఫ్రీగా ఎలా అడుగుతారు? నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఫ్రీగా ఎలా అడుగుతారు? కష్టపడి 5 రూపాయలు పెట్టాను, ఉదాహరణ 5 రూపాయలు పెట్టాను, రూపాయి అడుగు, పావులు అడుగు, బార్గెన్. ఫ్రీ అనడం అసలు హ్యావ్ సమ్ సెన్స్ అని నేను ఒక లేడీ, మేడం అసలు ఎలా అడుగుతున్నారు అని నేను మాట్లాడేసి వచ్చాను. అలా మాట్లాడుతున్నా చాలామంది ఇస్తారంటే, చాలామంది కాదు మేడం, అది విఘ్నత. కనీసము మోరలిస్టిక్లో వాడేదో కష్టపడి మీ దగ్గరికి వ్యూస్ వస్తాయని వచ్చాడు, మీది మ్యూజిక్ ఛానల్ కాబట్టి అని 2-3 అప్లోడ్ చేయ. వాళ్ళు 2-3 ఫ్రీ అడిగారు. కొంతమంది సమ్ అమౌంట్ డిమాండ్ చేశారు. ఐ డోంట్ వాంట్ సెల్ మై థింగ్స్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ రష్ అన్నమాట. నాకు రష్ డబ్బులు ఏమీ అవసరం లేదు. సో లెట్స్ కీప్ ఇన్ మై ఛానల్, మై ఆడియన్స్ విల్ వాచ్ అని అనిపించింది. సో కామెడీకి పెద్ద ప్రయారిటీ ఉండే మూవీస్లో మరి కామెడీకి ఎవరైనా మంచి యాక్టర్స్ని తీసుకున్నారా, లేకపోతే కామెడీ ఎలా పండింది అంటారు మీ మూవీలో? కామెడీ సూపర్ యాక్టర్ సతీష్ అని కొత్త అబ్బాయి, కృష్ణానగర్ అబ్బాయి. హీఈస్ ఆల్సో 10 years నుంచి ఉన్నాడు. క్లీనర్ క్యారెక్టర్, రింగుల్ జుట్టు, చాలా ప్రాపర్ సెట్ అయ్యాడు లుక్లో.
ఐ థింక్ సో మెనీ పీపుల్ అప్రిషియేటింగ్ హిమ్. కొంతమంది సినిమా చూశారు, వాళ్ళు వాడిని అప్రిషియేట్ చేస్తున్నారు నాకన్నా. మీకు పర్సనల్గా మీ మూవీయే కాబట్టి బిడ్డలాగా సో చాలా అన్ని బాగా నచ్చుతుంది, ఎవరు ఏది చేసినా బాగానే నచ్చుతుంది. కానీ ఒక్కరు బాగా చేశారు మీరు కాకుండా అంటే కనుక ఎవరి గురించి చెప్తారు? దిస్ గై సతీష్, కామెడీ క్యారెక్టర్ అండ్ విలన్ అండ్ హీరోయిన్, దే త్రీ డన్ వెల్. నేనే ఇంకా ఏంటంటే నేను అన్ని క్రాఫ్ట్స్ మానిటర్ చూసుకోవాలి, వెనకాల ఫుడ్ వచ్చిందా లేదా చూసుకోవాలి, ఆడ వాటర్ వచ్చిందా లేదు, నా ఫ్రేమ్లో ఉన్న మైండ్ కదులుతూ ఉంటుంది నాకు. అంటే అన్నీ నేనే చూసుకోవాలి, నాకు సపోర్ట్ లేరు. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటే నేను ఒక్కనే అంటే నాకు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. ఇంకా ఎవరిని నమ్మినా ఆడు డబ్బు తినకపోగా డిలే చేస్తాడు ప్రాసెస్. ఇఫ్ ఐ గివ్ ఒక 100 రూపీస్ వాటర్ బాటిల్ లేరా అన్నాం అనుకో ఉదాహరణ, ఆడిపోయి ఆడ పంచాయతీ పెట్టుకుంటాడు రాడు టైంకి. సో ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేసుకున్నాను. గొప్పవాడిని అన్నట్లే. ఐ లర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్. డెఫినెట్గా ఇది రియల్ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మీకు వచ్చిన ఈ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తోంది, ధైర్యం అనిపిస్తోంది నిజంగా. అంటే మీ ప్రాంక్ వీడియోస్ గురించి స్టార్టింగ్లో నేను మాట్లాడాను కానీ ఓకే కన్విన్స్ అవుతున్నాను అని అనిపిస్తుంది. అంటే లైక్ జీవితం అంటే ఇట్స్ లైక్ లర్నింగ్ ద థింగ్స్ మేడం, లర్నింగ్ ద థింగ్స్, కీపింగ్ ద డూయింగ్ థింగ్స్ అండ్ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడమే. వస్తుంటాయి డ్రాబ్యాక్స్, అవుతుంటాయి, కింద పడుతుంటాం, లేస్తుంటాం, పోతుండడమే, ఎదుర్కొని పోవడమే జీవితం. రైట్. సాంగ్స్ ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ బాగా వెళ్ళాయి అని అంటే ఏ సాంగ్ బాగా వెళ్ళింది అంటారు? ఎలాంటి సాంగ్? ఫస్ట్ సాంగే బాగా వెళ్ళింది, బస్తీ పోరి అని టీజింగ్ సాంగ్. సినిమాలో హీరోయిన్ టీజ్ చేస్తూ ఉంటుంది, వెంట పడుతూ ఉంటాడు. బస్తీ పోరి మేరీ ప్యారీ, కన్నుల్లో కన్నుల్లో కాటు కెట్టేసి గుండెల్లో గుండెల్లో టెంట్ వేసావే, లచ్చుమా లచ్చుమా లవ్ యూ బొమ్మ అని సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ బాగా వెళ్ళింది, 40,000 వ్యూస్ వెళ్తుంది. రీసెంట్గా రిలీజ్ అయింది. ఫోక్ సాంగ్స్కి కూడా ఎక్కువ బాగా ట్రెండింగ్ ఉంది కదా. ట్రెండింగ్ ఉంది. మ్యూజిక్ తగ్గింది. సినిమాకి కూడా జనాలు ఇది ఏంటంటే కాఫీ బీన్ ఎఫెక్ట్ అని ఒకటి మొన్ననే చదివా, మొన్న ఒక ఆర్టికల్లో. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో జస్ట్ అలా స్క్రైబ్ చేస్తున్నారు, 2 సెకండ్లు బోర్ కొడితే దే ఆర్ గోయింగ్ ఫర్ న్యూ, 2 సెకండ్లు పోతే దే ఆర్ గోయింగ్ ఫర్ న్యూ. సో అలా వాళ్ళ మైండ్ అలవాటు పడిపోయింది. 40 days జస్ట్ మనం ఒక చేస్తే మనకు అలవాటు పడుతుంది కదా, అలా అలవాటు పడిపోయి పీపుల్ ఎలా తయారయ్యారంటే బోర్ కొట్టద్దు వాళ్ళకి కేవలం హైలైట్స్ ఇవ్వాలి, హైలైట్స్ నవే డేస్ అలా తయారైంది. అందుకే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని లేకుండా ఏ సినిమాని చూడట్లేదు, బాగుంటే చూస్తున్నారు. సో నా సినిమా 1 minute మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి, లేకపోతే దే ఆర్ సర్ఫింగ్ అలవాటు అయిపోయింది, స్కిప్ చేస్తున్నారు, ఫార్వర్డ్ అవుతున్నారు. సో ఆ విధంగా ఉంది. కానీ ఒక కథను మొదట్లో కనెక్ట్ చేసి టెంపో మెయింటైన్ చేస్తే సినిమా అయితే చూస్తారు. అది చేయాలి అని ఈ సినిమాలో అలానే చేశాను, అది మైండ్లో పెట్టుకునే చేశాను. వాళ్ళ టైం వాల్యుబుల్, వాళ్ళ మనీ వాల్యుబుల్, దానికి వర్త్ సినిమా చాలా బాగా వచ్చింది. రైట్. అయితే ఇప్పుడు చాలా మంది మీ మూవీస్కి రావాలి అంటే ఆలోచిస్తారు డెఫినెట్గా, మీకుండే బ్యాక్గ్రౌండ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నా అనుభవం ఏంటంటే ఓపెన్గా చెప్తా, నా యూట్యూబ్ ఫ్యాన్స్ అయితే నా సినిమా చూడరు అంటే రీజన్ ఏంటంటే ఫ్యాన్స్ మనోడు చూస్తాడని కూడా మూర్ఖత్వం. అంటే అలా యాక్సెప్ట్ చేశారు కొత్త వాళ్ళు, నో ప్రాబ్లం, దానికి కాదు, కొత్త వాళ్ళే మనల్ని సపోర్ట్ చేస్తారు, పాత వాళ్ళు చూడరని అనుకోవడం. రీజన్ ఏంటంటే నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే వాళ్ళు టైం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు వీడియో రిలీజ్ చేస్తాం, ఇప్పుడే చూస్తారా? మనమే 20 సినిమాలు చేసి మనకు డైహార్డ్ ఫ్యాన్స్ లేరు, సో చూడరు. 1 fine day అర్ధరాత్రి శనివారం ఒక పొద్దు ఊగినప్పుడు కార్లో కూర్చొని ఏదో ఓపెన్ చేస్తే నాది కనపడితే ఆ క్షణం ఇంట్రెస్ట్ వచ్చే నెక్స్ట్ చూస్తాడు, పూర్తిగా ఇలా చూస్తాడు. అండ్ ప్రతి వారము సినీ ప్రేమికులు తప్పకుండా ఉంటారు, వాళ్ళకి సినిమా తప్పకుండా అవసరం. ప్రతి వారం వాళ్ళు తప్పకుండా ట్రైలర్ బుక్ మై షోలో కానీ చూసి ఒక పోస్టర్ అట్రాక్టివ్గా ఉందిరా, మాసివ్గా ఉందిరా, పెద్దగా ఉందిరా, మ్యాసివ్గా కూడా ఉందిరా అనుకుంటే కనుక దే విల్ క్లిక్ వన్స్ దే క్లిక్ దే ఆర్ ఇన్ ద ట్రాప్. రైట్. ట్రాప్లో పడతారని తప్పకుండా చూస్తారు సినిమాని. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యంగ్స్టర్స్ పిల్లలు కూడా ఉన్నారు సినిమాలో, పిల్లలు ఉన్నారు, పిల్లలకు తగ్గ పిల్లలు ఉన్నారు. అంటే పెద్ద పెద్ద భారీ స్కేల్ యూనివర్సల్ అపీల్ ఉన్న సినిమాలలో అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అలానే పెట్టాం, అన్నీ ఆలోచించి అలానే చేసాం. పిల్లలకు ఉన్నాయి, ముసలి వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. సో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటారు మూవీ? ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం, నిజంగా కుటుంబ కథా చిత్రం అండ్ యాక్షన్ సినిమా. అండ్ బాగా సినీ ప్రేమికులకి కొత్త కథ చూడాలి, ఈ మోస కథలు మోస పద్ధతులు లేకుండా కొత్త కథ, కొత్త నెరేషన్ చూడాలి అంటే స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఐ ఇన్వెంటెడ్ న్యూ స్క్రీన్ ప్లే, ఐ థింక్ కొత్తగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ లాస్ట్ వస్తుంది, మధ్యలో కథ ఉంటుంది, మళ్ళీ కనెక్టివిటీ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది సినిమాలో, కొత్త స్క్రీన్ ప్లే ఇన్వెంట్ చేసి. అయితే మామూలుగా ఒక మూవీ తీస్తే కనుక పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాం కదా, సో అలా ఎవరినన్నా మీరు అప్రోచ్ అయ్యారా? మూవీ ఏంటి టైటిల్ రిలీజ్ చేయడానికి, అలా మూవీ నేమ్ రిలీజ్ అడిగాను మేడం. నేనే నా దగ్గరికి చాలా మంది సాంగ్స్ రిలీజ్ చేయన్నా, అది రిలీజ్ చేసి షార్ట్ ఫిల్మ్ చేయని వస్తారు మేడం. నేను చాలా మందికి నార్మల్ హెల్ప్ చేస్తా, చాలా మందికి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టించాను నేను. అదే పెట్టించాను. నేను చేసింది చెప్తాను, చిన్నవానే నేను చేశాను. కానీ నేను వెళ్ళాను మేడం, చాలా మంది అడిగాను, మేనేజర్లను అడిగాను, ఇప్పుడు ఎదిగిన యాక్టర్లను అడిగాను, వాళ్ళ మేనేజర్ వాళ్ళని అడిగితే దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్. నాకు అర్థమైంది వాళ్ళ తప్పు కాదు, అది నేను కొత్తవాడిని ఆబ్వియస్గా, అండ్ ఇట్స్ ఎ బిజినెస్ థింగ్, వాళ్ళకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఇది ఫ్లాప్ అయిందనుకో వాళ్ళకు బ్యాడ్ నేమ్ సపోజ్. సో ఈ థింగ్స్ చాలా ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్ బీయింగ్ అన్ యాక్టర్, బీయింగ్ ఇన్ ది, ఇదంతా కమర్షియల్ మేడం.
ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్. బట్ నా సినిమాని ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, వాళ్ళు సినిమా కోసమే కదా ఉంటారు. సినిమా మంచిది దొరికితే కొనుక్కోవాలని ఉంటారు కదా, డిస్ట్రిబ్యూటర్లు మంచిది దొరికితే కొనుక్కోవాలని ఉంటారు కదా. ఇన్నేళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నామని తొడలు మీసాలు కూడా తిప్పుతుంటారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా సినిమా గురించి. వాళ్ళందరికీ నేను ట్రైలర్లు పంపించిన, వాళ్ళందరికీ నా సినిమా వేసిన, చాలామందికి వేసిన నేను సినిమా. ఒక్కరన్నా సినిమాలో బియ్యం మెతుకు పట్టుకొని సినిమా కొనుక్కోలేదంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా, నా సినిమా బాగాలేదా నాకు అర్థం కాలేదు. రేపు రిలీజ్ అయితే నాకు ఒక అనాలిసిస్ వస్తుంది, నాకు చాలా బాధ వేస్తుంది. సపోర్ట్ రాలా అంటే నీకు 10 రూపాయలు వస్తుంది కదా బిజినెస్ కొనుక్కుంటే, మూవీ కొనుక్కుంటే, ఎందుకు చేయట్లేదు అంటే బిఫోర్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ పాత సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకున్నారు. మేబీ దే హ్యావ్ లెస్ నాలెడ్జ్, ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారా, జడ్జిమెంట్ లేదా, నాకు అర్థం కావట్లా. అది బాధేస్తుంది. పోస్టర్ రిలీజ్ చేయడానికి అడిగాను, సాంగ్ రిలీజ్ చేయడానికి ట్రైలర్ అడిగాను, రిలీజ్ చేయమని, అది చేయలేదు. రిలీజ్కు సపోర్ట్ చేయండి అని అడిగాను. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, దిల్ రాజు గారి దగ్గర కానీ అందరూ పెద్ద టాప్ నొచ్చి అందరిని టచ్ చేశాను. ఓకే, అల్లు అరవింద్ గారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. లేదు ఇట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్. అదే బిజినెస్ కమర్షియల్ థింగ్. వాళ్ళు బ్యాడ్ అని నేను, వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళ ఈక్వేషన్స్ వేరుంటాయి. నేను వెళ్ళిన విధానం కూడా వేరు. వాళ్ళ వరకు రీచ్ అయిందో లేదో కొంతమంది దగ్గరికి తెలియదు, కొంతమంది డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను, కలిశాను, చాలామంది అవమానించారు. ఇవన్నీ చెప్తా, రేపు ఓపెన్ హార్ట్లో ఇట్టు కొట్టినా చెప్తా, రేపు భుజాన వేస్తారు చెయ్యి వాళ్ళు కూడా. ఎందుకంటే సినిమా అంత మ్యాటర్ ఉంది. సినిమా గొప్పది, కళ గొప్పది, కష్టం గొప్పది ఎప్పుడైనా, నేను నమ్ముతా. అది డెఫినెట్ గా మీరు ఈ మూవీ రిలీజ్ చేసి ఎస్ మేడం పబ్లిక్ టాక్ తీసుకుంటే అది అసలైన రివ్యూ. పబ్లిక్ లో మీరు వాళ్ళు మెచ్చుకున్నట్టయితే అదే చాలు. అంతే మేడం, అందరూ జనాల క్యూ కోసమే కదా, కడతారు వాళ్ళ కోసమే కదా అంతా. డెఫినెట్ గా. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఆగస్టు 2 అనుకుంటున్నా మేడం, థియేటర్ అవైలబిలిటీ బట్టి, పాసిబిలిటీ బట్టి ఆగస్టు 2 వరల్డ్. అయితే అక్కడ లారీ చాప్టర్ 1 అని ఉంది, అంటే చాప్టర్ 2 కూడా వస్తుందా? చాప్టర్ 2, 3 ఇంకా చాప్టర్స్ ఎక్స్పెక్ట్ చాప్టర్ 2, 3 దీన్ని ఇంకా వీలైతే యూనివర్స్ చేయాలని ఉంది, అంటే వేరే లాగా చుట్టేయాలని ఉంది. బట్ దీని బడ్జెట్ కొంచెం డబ్బులు కనుక వస్తే ఐ విల్ ఎక్స్పాండ్. కొంతమంది ఈ విలన్స్ని కూడా ఇందులో హైడ్ చేసి చూపించాము. వి విల్ రివీల్ విత్ బాలీవుడ్. సపోజ్ హిట్ అయితే కనుక బాలీవుడ్ నుంచి దించుతాం గట్టిగా. హిట్ అయితే ఉన్నాయి. బొమ్మ బాగుంది, పోస్టర్ క్వాలిటీ అన్ని చూస్తే బొమ్మ అయితే చాలా బాగుంది, బాగా చేసాం, కష్టపడ్డాం. సినిమా మీద నాలెడ్జ్ ఉంది మేడం. ఇప్పుడు ఒక పని ఒక వ్యక్తి చేస్తున్నాడంటే దానిపైన పూర్తి అవగాహన ఉండాలి. అది నేను నా 25 ఏళ్ళ వయసులో నేను జాబ్ వదిలేసిన తర్వాత సినిమా మీద పూర్తి అవగాహన పెట్టా. 4 years 3 years నేను సినిమా మీదే, ఏది నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, ఎలా తీయాలి, ఎందుకు తీయాలి, వై వాట్ వేర్ వెన్ అంటారు కదా, అలా నా నాలెడ్జ్. మేబీ తప్పు అవ్వచ్చు, తప్పు అయితే కనుక మళ్ళీ నేర్చుకుంటా, మళ్ళీ అప్డేట్ అవుతా. సో ఇదొక్క సినిమాతో ఆగిపోయేది ఏం లేదు. ఇది అటర్ ఫ్లాప్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా తెచ్చా, మళ్ళీ మీ ముందుకు వచ్చా. అరే వాట్ ఏ కాన్ఫిడెన్స్. సినిమా హిట్ అయింది తప్పకుండా, డెఫినెట్ గా హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాంత్ రెడ్డి గారు. అండ్ అట్ లాస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా August 2 మూవీ రిలీజ్ అవుతుంది. చాప్టర్ 1 లారీ, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఇంకా అలా గో ఆన్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది గుడ్ లక్ శ్రీకాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ అండ్ ట్రైలర్ ఉన్నాయి. మీరు దయచేసి ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీ వాల్యుబుల్ టైం ఒక 1 minute కేటాయించి. ఇఫ్ యూ ఫీల్ వాచ్ మూవీ దెన్ గో అండ్ వాచ్ మూవీ. August 2 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. అండ్ సినిమా చూసి చాలా పెద్ద వాళ్ళని సపోర్ట్ చేశారు, కొత్త వాళ్ళని సపోర్ట్ చేశారు, నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామందికి అవకాశాలు ఇచ్చాము, చాలా కొత్త వాళ్ళని చేశాము ఈ సినిమాని. లారీ చాప్టర్ 1 ట్రైలర్ పాటలు చూడండి, నచ్చితే సినిమా చూడండి. August 2. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో విష్ యూ గుడ్ లక్ శ్రీకాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.